వెల్కమ్ టు మై సిరీస్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము అట్లాంటిస్ ఎక్స్చేంజ్ ఎయిర్ డ్రాప్ మరియు విడ్రాల్ గురించి అప్డేట్స్ తెలుసుకుందాము. ముందుగా అనౌన్స్మెంట్ ఒకసారి చూద్దాము. ఈ అనౌన్స్మెంట్ చూసే ముందు మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇప్పుడు అనౌన్స్మెంట్పై క్లిక్ చేస్తున్నాను. సో ఇందులో చాలా టోకెన్స్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ అన్ని టోకెన్స్ కూడా లిస్ట్ అవ్వడం జరుగుతుంది. అతి త్వరలోనే ట్రేడింగ్ పేరు కూడా పూర్తి స్థాయిలో స్టార్ట్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఇందులో షిబా టోకెన్, డబ్ల్యూఎస్జీ, ఇలా ఎస్ఎన్ఎక్స్, సిఆర్ఓ, శాన్ టోకెన్, క్యూఎన్టీ, జిల్ టోకెన్, ఇలా చాలా టోకెన్స్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సోల్ టోకెన్, మ్యాటిక్ టోకెన్, ఎల్టీసీ, ఈ విధంగా చాలా టోకెన్స్ లిస్ట్ అవ్వడం జరుగుతుంది. పాలిగన్ నెట్వర్క్ మ్యాటిక్ కోడ్ టోకెన్ కూడా లిస్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా యూనిస్వాప్ టోకెన్ కూడా లిస్ట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా చైన్ లింక్ టోకెన్ కూడా లిస్ట్ అవ్వడం జరిగింది. సో ఇక ఎయిర్ డ్రాప్ గురించి తెలుసుకుంటే 29/4/2022 రోజున ఈ అనౌన్స్మెంట్ రావడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్లో మనకి ఏం చెప్తున్నారంటే, ఇంతకుముందు మనము స్టార్టింగ్లో అట్లాంటిస్ ఎక్స్చేంజ్ స్టార్టింగ్లో మనకు ఏసీ సైన్అప్ బోనస్గా ఏసీ టోకెన్స్ ఇచ్చేవారు. ఆ తర్వాత ఏటీసీ టోకెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు అడ్వాన్స్డ్ బిట్ కాయిన్ టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. సైన్అప్ బోనస్గా మనకు 5 టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు మాత్రము ఒక పర్సన్కి ఒకటే అకౌంట్ ఉండాలి. అలాగైతేనే మీకు అకౌంటు క్వాలిఫై అవుతుంది. లేకపోతే మీకు డిస్క్వాలిఫై చేస్తారు. ఒక్కొక్కరు 2 కానీ 3 కానీ అకౌంట్లు క్రియేట్ చేసుకోకూడదు. సో మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా కూడా వాళ్ళంతమందికి కూడా మీరు రెఫర్ చేసుకోవచ్చు. సైన్అప్ బోనస్ వచ్చేసి 5 ఏబిటిసి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీని వాల్యూ అనేది ఎంత ఉందో ఒకసారి మనం దీని తర్వాత చూద్దాము. అదేవిధంగా రెఫరల్గా కూడా మనకు టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని టోకెన్స్ ఇస్తున్నారో ఒకసారి టెలిగ్రామ్ వాళ్ళ యొక్క అఫీషియల్ ఛానల్లో చూద్దాము. రెఫరల్ రివార్డ్ వచ్చేసి ఒక పర్సన్కి 10 ఏబిటిసి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. సైన్అప్ బోనస్కి అయితే 5 ఏబిటిసి టోకెన్ ఇవ్వడం జరుగుతుంది. సైన్అప్ లిమిట్స్ 1 పర్సన్ 1 అకౌంట్ ఓన్లీ. సో మీరు ఎంతమందికైనా రెఫర్ చేసుకోవచ్చు. అదేవిధంగా విడ్రాల్కి సంబంధించిన అప్డేట్ ఏమిచ్చారో ఒకసారి చూద్దాము. మీకు చూపెడతాను ఇప్పుడు. ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలి, ఏ విధంగా కేవైసీ కంప్లీట్ చేసుకోవాలనేది కూడా మీకు ఈ వీడియోలో నేను చూపెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విడ్రాల్కి సంబంధించిన ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. విడ్రాల్స్ ఆఫ్ ఆల్ లిస్టెడ్ ఆన్ అట్లాంటిస్ సిఈఎక్స్ విల్ బీ ఓపెన్డ్ లేటర్ దిస్ మంత్. ఏవైతే టోకెన్స్ అయితే లిస్ట్ అయ్యాయో ఆ లిస్ట్ అయిన వాటిని మనకు డిపాజిట్ కానీ విడ్రాల్ కానీ చేసుకోవడానికి నెక్స్ట్ మంత్లో, అంటే ఆల్రెడీ డిపాజిట్ అనేది చేసుకోవచ్చు కానీ విడ్రాల్ అనేది ప్రస్తుతానికి లేదు. ఆ విడ్రాల్కి సంబంధించిన ప్రాసెస్ నెక్స్ట్ మంత్లో స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. అదేవిధంగా మనకు ఎయిర్ డ్రాప్లు ఏసీ, ఏటీసీ, ఏబిటిసి టోకెన్స్ కూడా ఇవ్వడం జరిగింది కదా, వాటికి సంబంధించిన విడ్రాల్స్ కూడా అతి త్వరలోనే మీకు అందుబాటులోకి వస్తాయని తెలియజేయడము జరిగింది. మీరైతే ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ ఏబిటిసి టోకెన్ను క్లెయిమ్ చేసుకొని పెట్టుకోండి. మీరు ఏ విధంగా క్లెయిమ్ చేసుకోవాలి అనేది మీకు చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు ఇంకొకటి, మీకు దీని యొక్క ప్రైస్ ఎంత ఉందో చెప్తానని చెప్పాను కదా, ఇప్పుడు ఆ ప్రైస్ గురించి మీకు చూపెడతాను ఒకసారి. అట్లాంటిస్ ఎక్స్చేంజ్ ఇది అఫీషియల్ న్యూస్ ఛానల్. దీన్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి సంబంధించిన వివరాలు, అట్లాంటిస్ ఎక్స్చేంజ్ సంబంధించిన టోకెన్స్ వివరాలు కానీ ఏవేవైతే లిస్ట్ అవుతున్నాయి, ఏవి లిస్ట్ అవుతలేవనే వివరాలు పూర్తిగా మీకు ఈ న్యూస్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఏబిటిసి టోకెన్ వచ్చేసి ఒక కాయిన్ ప్రైస్ వచ్చేసి ఈరోజు టుడే $4,830 చేరుకొని మళ్ళీ $2,600 డౌన్ అయింది. సో దీనికి సంబంధించిన ట్రేడింగ్ పేర్ అనేది పూకాయిన్లో మనము చూడొచ్చు. అదేవిధంగా ప్యాన్కాక్ స్వాప్లో కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు పూకాయిన్కి సంబంధించిన ఎక్స్చేంజ్లో మనం దీని మీద క్లిక్ చేస్తే పూకాయిన్ ఎక్స్చేంజ్ ఓపెన్ అవుతుంది. ఈ పూకాయిన్ ఎక్స్చేంజ్లో మనము ట్రేడింగ్ పేర్ అనేది చూడొచ్చు. ఏబిటిసి బిఎన్బి ట్రేడింగ్ పేర్ కనిపిస్తుంది. చూడండి, $1,900 వద్ద ఇప్పుడు ఉన్నది. దీని యొక్క ఒకసారి గ్రాఫ్ చూస్తే చూడండి, ఇక్కడ గ్రాఫ్ ఎక్కడ దాకా వెళ్ళిందో ఒకసారి చూడండి. గ్రాఫ్ అనేది కనిపిస్తుంది మనకు 4,000 పైన దాకా వెళ్ళింది. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ $5,000 దగ్గర చేరుకొని మళ్ళీ డౌన్ అయ్యి 2286 వద్ద ఇప్పుడు
ట్రేడ్ అవుతుంది. ఈ విధంగా మంచి బెనిఫిట్స్ మనం పొందవచ్చు. ఇందులో రిజిస్టర్ అయినందుకు గాను ఈచ్ టోకెన్కి మనకు ఎంత లేదన్నా సుమారుగా $2000 అంటే టోటల్గా $5 అంటే మనకు 10,000 USDT మనకు సైన్ అప్ బోనస్గా లభించడం జరుగుతుంది. 10,000 USDT అంటే మనకు ఇండియన్ కరెన్సీలో వచ్చేసి సుమారుగా 8 లక్షలు. 8 లక్షల రూపాయలను మనము ఈ ఎయిర్ డ్రాప్లో తీసుకోవచ్చు. ఒకసారి ఈ టోకెన్ ఎప్పుడు లిస్ట్ అయిందో చూస్తే ఎన్ని రోజులలో ఇంత హైక్ చేరుకున్నదో మనము ఈ గ్రాఫ్ చూస్తే తెలుసుకోవచ్చు. 28 ఏప్రిల్ 22 నాడు చూస్తే దాదాపుగా ఒక $100 వద్ద ఉండే అది ఈ రోజు వరకు $4,000 వరకు చేరుకొని $2,200 వద్ద ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. ఇంత మంచి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, కేవైసీ ఎలా చేసుకోవాలనే వివరాలు మీకు తెలియజేస్తాను. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు రిజిస్ట్రేషన్కి సంబంధించిన పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు యూజర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది, ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది, తర్వాత మీరు ఓన్ పాస్వర్డ్ ఇక్కడ క్రియేట్ చేసుకోండి, తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వండి, తర్వాత ఇక్కడ వచ్చేసి రెఫరల్ ఐడి ఉంటుంది, ఇక్కడ క్యాప్చా వచ్చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి ఐఎమ్ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్పై క్లిక్ చేసి సైన్అప్పై క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయినాను కనుక నేను లాగిన్ అయి చూపెడతాను. ఇక్కడ సైన్అప్పై క్లిక్ చేయగానే మీ మెయిల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెయిల్ ఓపెన్ చేయాలి. ఆ మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒకసారి మెయిల్ వస్తుంది. మెయిల్ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా అకౌంట్ యాక్టివేషన్కి సంబంధించిన మెసేజ్ రావడం జరుగుతుంది. అక్కడ సైన్ అప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెయిల్ ఓపెన్ చేయాలి. మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై టు ప్రొసీడ్పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తేనే మీ అకౌంట్ వెరిఫై అవుతుంది. అప్పుడే మీకు టోకెన్స్ రావడం జరుగుతుంది. లేకపోతే టోకెన్స్ రావు. ఖచ్చితంగా ఈ విధంగా చేయాల్సిందే. ఇప్పుడు నేను ఒకసారి లాగిన్ అయి చూపెడతాను మీకు. నేను ఇక్కడ మీ యూజర్ నేమ్ కానీ మెయిల్ ఐడి కానీ ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్, తర్వాత క్యాప్చా అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్పై క్లిక్ చేద్దాం. సైన్ ఇన్పై క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను సైన్ ఇన్ కాగానే మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో చాలా టోకెన్స్ లిస్ట్ అవ్వడం జరిగింది. చూడండి, ఇవన్నీ టోకెన్స్ లిస్ట్ అవ్వడం జరిగింది. బేబీ డౌజీ చాలా టోకెన్స్ కూడా లిస్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు వచ్చిన టోకెన్ ఎక్కడ కనిపిస్తుందో మీకు ఒకసారి చూపెడతాను. ఇక్కడ 3 డాట్ లైన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాలెట్ కనిపిస్తుంది. వాలెట్ మీద క్లిక్ చేయండి. వాలెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏబిటిసి టోకెన్ అని కనిపించడం జరుగుతుంది. కొంచెం లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు టోకెన్స్ అనేది ఇక్కడ కనిపించడం జరుగుతుంది. మీకు ఇన్స్టెంట్గానే టోకెన్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. స్టార్టింగ్లో చూడండి ఏసీ టోకెన్స్ ఇవ్వడం జరిగింది. నేను చాలా మంది నా యొక్క రెఫర్ చేయడం వల్ల ఇన్ని టోకెన్స్ నాకు లభించడం జరిగింది. అదేవిధంగా అంతకుముందు ఏటీసీ టోకెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఏటీసీ టోకెన్ చూద్దాం. ఇక్కడ ఏటీసీ టోకెన్ కూడా నా దగ్గర 15,000 టోకెన్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా విత్డ్రాల్కి సంబంధించి దాదాపుగా 1 or 2 మంత్లో మనకు విత్డ్రాలు ఇచ్చే అవకాశం ఉంది. సో మీరు ఎంత వీలైతే అంత తొందరగా సైన్అప్ అయి చాలామందికి రెఫర్ చేసుకొని అయితే పెట్టుకోండి. మంచి అవకాశం. నెక్స్ట్ వచ్చేసి మీకు రెఫరల్ లింక్ ఎక్కడ కనిపిస్తుందో ఒకసారి నేను చూపెడతాను. ఇక్కడ 3 డాట్ లైన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ సింబల్ కనపడుతుంది కదా, ఈ ప్రొఫైల్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ బేసిక్ లెవెల్ వెరిఫైడ్ అని వస్తుంది. అంటే మన యొక్క ఈమెయిల్ వెరిఫై అయినట్టు కనిపించడం జరుగుతుంది. మీరు యొక్క పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఇక్కడ కొంచెం పైకి వెళ్తే ఇక్కడ మనకు రెఫరల్ లింక్ కనబడడం జరుగుతుంది. ఈ రెఫరల్ లింక్ను కాపీ చేసుకొని మన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు ఎంతమందికైనా రెఫర్ చేసుకోవచ్చు. కేవైసీ ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఒకసారి చూపెడతాను. ఇక్కడ 3 డాట్ లైన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రొఫైల్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కేవైసీ వెరిఫికేషన్ అని కనిపిస్తుంది. కేవైసీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేమ్ ఇవ్వండి, తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఇవ్వండి, తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, కంట్రీ సెలెక్షన్ చేసుకోండి, కంట్రీ ఇవ్వండి, నేషనాలిటీ ఇండియన్ అని ఇచ్చేసేయండి. మీ యొక్క సిటీ ఏదైతే సిటీ ఉందో ఆ సిటీ ఇచ్చేసేయండి. ఇక్కడ జిప్ కోడ్ వచ్చేసి మీ జిప్ కోడ్ అంటే పిన్ కోడ్ ఇచ్చేసేయండి. మీ ఆధార్ కార్డ్పై ఏదైతే మీరు ఐడెంటిటీ కార్డు ఇస్తారో ఆ ఐడెంటిటీ కార్డుకి సంబంధించి దాని మీద ఏ విధంగా అయితే అడ్రస్ ఉందో అదే విధంగా ఇక్కడ అడ్రస్ ఇవ్వవలసి ఉంటుంది. అడ్రస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్పై క్లిక్ చేయండి. నెక్స్ట్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ ఆధార్ కార్డు కానీ మీరు డ్రైవింగ్ లైసెన్స్ కానీ మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఆధార్ కార్డు అయితే ఈ విధంగా ఫ్రంట్ ఫోటో అప్లోడ్ చేయండి, తర్వాత బ్యాక్ ఫోటో అప్లోడ్ చేయండి.
తర్వాత పర్సనల్ ట్యాక్స్ ఐడి అంటే మీ యొక్క పాన్ కార్డు అప్లోడ్ చేయండి. ఒకవేళ బిజినెస్ ట్యాక్స్ ఇక్కడ ఇది అప్లోడ్ చేయండి. ఇక్కడ బిజినెస్ ట్యాక్స్ ఐడి అనేది మీరు ఎంటీగానే వదిలిపెట్టండి. ఈ విధంగా చేసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత 1 or 2 డేస్లో మీకు కేవైసీ కంప్లీట్ అవుతుంది. కేవైసీ కంప్లీట్ అయింది ఎలా తెలుసుకోవాలనేది మీకు కూడా చూపెడతాను. ఇక్కడ 3 డాట్ లైన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్రొఫైల్పై క్లిక్ చేయండి. ప్రొఫైల్పై క్లిక్ చేసిన తర్వాత మీరు పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ వచ్చేసి వెరిఫైడ్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ వెరిఫైడ్ అని కనిపిస్తుంది. ఇలా వెరిఫైడ్ అని కనిపించిందంటే మీ కేవైసీ కంప్లీట్ అయినట్టే. అదేవిధంగా మీరు బ్యాంక్ అకౌంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఈమెయిల్ వెరిఫికేషన్ ఆల్రెడీ అయిపోయింది. సో మీరు గూగుల్ అథెంటికేషన్ కూడా మీరు 2FA వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం ఉంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ట్రేడ్ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇక్కడ 3 డాట్ లైన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ట్రేడ్పై క్లిక్ చేయండి. ట్రేడ్పై క్లిక్ చేసిన తర్వాత మనకు ట్రేడింగ్ పేరు అనేది ఓపెన్ అవుతుంది. ఇది అట్లాంటిస్ ఎక్స్చేంజ్ అనేది న్యూ ఎక్స్చేంజ్ కదా, అందుకే ఇంకా ట్రేడింగ్ పేరు అనేది పూర్తి స్థాయిలో లాంచ్ అవ్వలేదు. ప్రస్తుతానికి ఒక $100 వరకు మాత్రమే ట్రేడ్ చేసుకోవచ్చు. అది కూడా ఏసీ టోకెను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ట్రేడింగ్ పేరు అనేది కనబడుతుంది. మనకి ఇచ్చిన టోకెన్స్ ఆల్ టోకెన్స్ కూడా ఎలాంటి లిమిట్ లేకుండా మనకు ఇక్కడ పూర్తి స్థాయిలో ట్రేడ్ చేసుకోవడానికి అవకాశము కల్పించడం జరిగింది. సో ఈ టోకెన్స్ ఉపయోగించి మనము ఏటీసీ టోకెన్ బై చేయొచ్చు. సో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఏటీసీ టోకెన్ $2.51 ఉంది. మనము $100 వరకు మాత్రమే మనము ట్రేడ్ చేయొచ్చు. అంతకంటే ఎక్కువ ట్రేడ్ చేయడానికి లేదు, ఎందుకంటే పూర్తి స్థాయిలో లాంచ్ అవ్వలేదు. పూర్తి స్థాయిలో ఇంకా 2-3 మంత్స్లో పూర్తి స్థాయిలో లాంచ్ అవుతుందని అయితే వీళ్ళు తెలియజేస్తున్నారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఆరో మార్క్ కనబడుతుంది కదా, ఈ ఆరో మార్క్ కనబడితే మిగతా ట్రేడింగ్ పేర్స్ కూడా మనకు కనిపించడం జరుగుతుంది. సో ఏసీ టోకెన్ పేరు, తర్వాత USD, తర్వాత USDT. ఇప్పుడు USDTపై క్లిక్ చేస్తాను. USDT మీద క్లిక్ చేస్తే ఇన్ని టోకెన్స్ అనేవి లిస్ట్ అవ్వడం జరిగింది. వీటికి సంబంధించిన ట్రేడింగ్ పేరు అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ప్రస్తుతానికి ABTC USDT పేరు మాత్రము స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దాం. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ABTC USDT పేరు అనేది మనకు ట్రేడింగ్ పేరు అనేది కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా ABTC USDT ట్రేడ్ పేరు అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ బై అండ్ సెల్ ఉంది. ఇక్కడ సెల్ మీద క్లిక్ చేస్తాను. నాకున్న టోకెన్స్ అన్నీ కూడా మనము సేల్ చేసుకోవచ్చు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేదు. కాకపోతే ప్రస్తుతానికి ట్రేడింగ్ పై పూర్తి స్థాయిలో స్టార్ట్ అవ్వలేదు కనుక కేవలం ఇప్పుడు $100 లిమిట్ మాత్రమే పెట్టడం జరిగింది. $100 వరకు మాత్రమే మనం సేల్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం అమౌంట్ ఎంతైతే $100 అవుతుందో ఒకసారి చూసుకొని మనం సేల్ చేసుకోవచ్చు. 0.02 చేస్తే ఇక్కడ వచ్చేసి $98 కనిపిస్తుంది. సో $100కు ఒక పాయింట్ పట్టా కూడా మనం ట్రేడ్ చేయలేము. సో $100 లోపలనే మనము ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సెల్పై క్లిక్ చేస్తే సెల్ ఆర్డర్ ఓపెన్ అవుతుంది. నేను ఆల్రెడీ సెల్ ఆర్డర్స్ పెట్టాను చూడండి. ఇక్కడ సెల్ ఆర్డర్కి సంబంధించిన డీటెయిల్స్ కనిపించడం జరుగుతుంది. ఇంకా స్టేటస్ వచ్చేసి పెండింగ్ ఉంది. మనం వీలైతే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. వీలైనంత త్వరగా మీరు రిజిస్టర్ అయ్యి ఎంత ఎక్కువ మందికి రెఫర్ చేసుకుంటే అంత ఎక్కువ మీకు అమౌంట్ వచ్చే అవకాశం ఉంది. ఇటు అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.